ముట్టుకోవాలా, అసలు అది కాదు. అది మీరు చదువుకున్న అర్థమయ్యిద్ది. దానికి మళ్ళీ నేను వాక్య సేవకుండా ఉండి మళ్ళీ స్పెషల్గా నేను మాకు చదివి వినిపించేది ఏంది? మీరు చదివినా మ్యాటర్ అర్థమైద్దిగా. పాయింట్ అది కాదు. మాట వినని ఒకడిని నువ్వు కానీ విసర్జించావంటే నేను కూడా వాడిని విసర్జిస్తా అని చెబుతున్నాడు దేవుడు. అది పాయింట్ ఇక్కడ. ఒకడిని నువ్వు అవుట్ వెలివేసావనుకో, ఇక నా సన్నిధి నుండి కూడా వాడు వెలివేయబడ్డట్టే. బయట ఉన్నవాడిని ఒకడిని నువ్వు చేర్చుకున్నావు అనుకో, నేను కూడా వాడిని చేర్చుకుంటా అంటున్నాడు. ఇది కీలకమైన మాట. వాడికి అన్యుడిగా సుంకరిగా నువ్వు డిసైడ్ చేశావంటే వాడి కథ అంతే ఇక అన్నాడు. దీన్ని ఆధారం చేసుకునే 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో జారత్వ పాపంలో ఉన్నవాడిని శరీరం నశించడానికి నేను సాతానుకు అప్పగించాను అన్నాడు పౌలు. కొరింథీలకు రాసినటువంటి 1 పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాల నుంచి చదువు. ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును. శరీరేచ్ఛలు అన్నకాడ పుట్టినోట్లో శరీరము నశించుటకై అని ఉంటది. చదువు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. అదుగో, అంటే సంఘములో ఉన్న ఒకరిని మనం సాతానుకు అప్పగిస్తే వాడు అంతే సంగతులు అన్నమాట. ఇది సంఘం అంతా కూడా గ్రహించాల్సినటువంటి రహస్యం. సంఘములో సభ్యులుగా, క్రీస్తు శరీరములో అవయవాలుగా, అంగములుగా ఉన్న మనకి ఇవ్వబడిన అధికారము ఎంత గొప్పదో, ఎంత దొడ్డదో, ఎంత శ్రేష్టమైందో ఆ పవర్ ఇక్కడ రిలీజ్ అవుతుంది, ఇక్కడ వ్యక్తం అవుతుంది. నువ్వు ఒక వ్యక్తిని ఆమోదించి ఉంచితే ఉంటాడు. నువ్వు తిరస్కరించి అవాయిడ్ చేశావంటే వాడు పరలోకంలో కూడా నెట్టివేయబడతాడన్నమాట. నువ్వు ఏది బంధిస్తావో అది నేను అక్కడ బంధిస్తాను, నువ్వు ఏది విప్పుతావో అక్కడ నేను విప్పుతాను అన్నాడు. అయితే ఒక మాట, సాధ్యమైనంత వరకు మన సహోదరుల తప్పిదాలను క్షమించి ప్రేమించి తొందరపడి విసర్జించకుండా మనం జాగ్రత్త పడాలి. మనం నోరు తెరిచి ఎవరినైనా శపించినా, హృదయపూర్వకంగా సంఘముగా కలిసి విసర్జించినా ఇక వాడి బతుకు అంతే. అందుకే తొందరపడి శపించకూడదు, తొందరపడి విసర్జించనూకూడదు. క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధులకు ఇవ్వబడిన అధికారం ప్రత్యేకమైంది. అయితే ఈ తంతు ఉపయోగించడానికి మనకి ఒక టీం ఉంది. వాళ్ళ మీద మనం ఉపయోగించవచ్చు ఇది మనకివ్వబడిన అధికారాన్ని. ఎవరి మీద అంటే మనుషులు ఎవ్వరి మీద కాదు, మనుషులు మీద కాదు. యేసు ప్రభువే చెప్పాడు ఒక వ్యక్తి గురించి, ఆ వ్యక్తి మీద మనం ఉపయోగించవచ్చు. మీరు అదే మత్తయి సువార్త 12వ అధ్యాయము ఒక్కసారి తీయండి. 12వ అధ్యాయము 28వ వచనం నుంచి 29వ వచనం నుంచి చదువు. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. ఈ మాట ఏ సందర్భంలో చెప్పాడో తెలుసా? యేసయ్య ఏ సందర్భంలో చెప్పాడో తెలుసా? మూగతనం, చెవిటితనం కలిగించిన దయ్యం ఒకటి పట్టింది ఒక అబ్బాయికి, ఒక వ్యక్తికి. వాడు అప్పటిదాకా మనం చెప్పే మాట వినపడదు, మాట్లాడలేడు. యేసు ప్రభు దగ్గరికి తెచ్చినప్పుడు యేసు ప్రభు వాడికి శరీరంలో ఉన్న రోగమా లేకపోతే దురాత్మ వల్ల ఆ గతి పట్టాడా గ్రహించి, అది శరీర సంబంధంగా సంభవించిన జబ్బు కాదు, అది దురాత్మ వల్ల కలిగిన బలహీనతను ఎరిగి వాళ్ళలో ఆ వ్యాధిని చూపించినటువంటి అమోఘతనం, చెవిటితనం అనే జబ్బును చూపించిన దయ్యాన్ని గద్దిస్తాడు. గద్దించి వెళ్ళగొట్టగానే
ఆడు అప్పటిదాకా మాట్లాడినోడు ఇక మాట్లాడటం మొదలు పెడతాడు. వినడం చేతగాని వాడు అప్పటి నుంచి వినటం మొదలు పెడతాడు. అంటే వాడికి చెవుడు పోయిద్ది, మూగతనం పోయిద్ది. చెవిటివాడు వినేవాడు అవుతాడు, మూగవాడు మాట్లాడుతూ మొదలు పెడతాడు. ప్రజలంతా విభ్రాంతి నొంది, అమ్మో ఇది మామూలు శక్తి కాదు అని యేసుని గురించి ఘనపరిచి మాట్లాడుతుంటే, ఈ కుళ్ళుబోతు రకాలు ఉంటారు కదా, ఈ కుళ్ళుబోతు రకాలు, అసూయ రకాలు, ఈ పరిసయ్యులు ఉన్నారే, వాళ్ళు ముందుకు వచ్చి ఇతడు బయల్జేబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు అన్నారు. బయల్జేబూలు అంటే దయ్యముల అధిపతి. అంటే ఎవరో తెలుసా? యేసుప్రభుని ఎవరంటున్నారో తెలుసా? దయ్యముల అధిపతి అంటే సాతాను. ఇతను సాతాను కాబట్టి సాతానుకు మరి వాడి టీం లోబడిద్ది కదా. మరి దయ్యాలన్నిటి మీద రాజు సైతాన్ కాబట్టి ఇతను అది కాబట్టి ఇతను ఆజ్ఞాపించగానే దయ్యాలు లోబడుతున్నాయి అన్నాడు. చూసారా ఎంత మాట అన్నారు? అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఒరే మీకు మైండ్ పనిచేస్తుందా? మెంటల్ ఏమైనా ఎక్కిందా? తనకు తానే వేరుపడిన ఏ రాజ్యము నిలవనేరదు. సాతానుకు సాతానే వేరుపడితే వాడి రాజ్యం ఎలాగూ నిలుచును? దయ్యము దయ్యాన్ని వెళ్ళగొట్టిన ఎడల వాని రాజ్యం ఎలాగూ నిలుచును? తనకు తానే వేరుపడిన ఏ రాజ్యము కానీ ఏ మనుషుని ఇల్లు కానీ నిలవదు. మరి నేను దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు సాతాను వాళ్ళని వెళ్ళగొట్టాను అన్నారు. మరి మీ పిల్లలు కూడా నాతో పాటు వెళ్ళగొడుతున్నారు కదా దయ్యాలని. మరి వాళ్ళు ఎట్లా వెళ్ళగొట్టారు? వాళ్ళు కూడా దయ్యాలను ఒప్పుకుంటారా మీరు అని చెప్పి అక్కడ ఒక లాజిక్ చెప్తున్నాడు. నేను సాతాను కాదురా, నేను దైవ కుమారుణ్ణి. ఈ లోకం మొత్తాన్ని వాటి బంధకాల్లో బంధించి ఉంచిన బలవంతుడు ఒకడు ఉన్నాడు. వాడి ఇల్లు దోచుకోవడానికి వచ్చా ఇప్పుడు నేను. స్తోత్రం. ఎందుకు వచ్చా? వాడి ఇల్లు ఏంటో తెలుసా? ఈ లోక రాజ్యములు వాడి ఇల్లు దోచుకోవడానికి వచ్చాను నేను. అలా దోచుకోవడానికి వచ్చినప్పుడు బలవంతుడైన వాడిని మొదట బంధించితేనే కానీ అది సాధ్యం కాదు. స్తోత్రం. హల్లెలూయా. బలవంతుడగు వానిని మొదట బంధించితేనే కానీ వాడి ఇల్లు దోచుకొన సాధ్యము కాదు అన్న మాట మనకి ఎత్తి చూపించాడు అక్కడ. వాళ్ళకి అడిగిన మాటకి సమాధానం చెప్పినట్టుగానే మన జీవిత కాలానికి సరిపడిన ఒక మంచి పాఠాన్ని ఇక్కడ ఇస్తున్నాడు. భూమి మీద బలవంతుడు ఒకడు ఉన్నాడు, వాడి సమూహం ఒకటి ఉంది. మీకు తెలుసా? యేసు ప్రభుకున్న పేర్లు సైతాను కూడా కొన్ని ఉన్నాయి. యేసు ప్రభుకున్న పేర్లు సైతాను కూడా కొన్ని ఉన్నాయి. రాత్రి ఒప్పిచెర్లలో ఈ విషయం ప్రస్తావించాను నేను. వాటిల్లో ఒకటి వేకువ చుక్క. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం మీరు చూస్తే సాతానుని ఇలా పిలుస్తాడు, తేజో నక్షత్రమా వేకువ చుక్క అని. అండర్లైన్ చేసుకో, అక్కడ సాతానును వేకువ చుక్క అని పిలిచాడు. ప్రకటన గ్రంథం 22:16లో నేను దావీదు వేరు చిగురును ప్రకాశమానమునైన వేకువ చుక్కనై ఉన్నాను అన్నాడు యేసు. ప్రకటన గ్రంథము 22:16 యేసు ప్రభు తన్ను తాను వేకువ చుక్క అని చెప్పుకున్నాడు. యెషయా గ్రంథం 14:12లో సాతాను పేరు కూడా వేకువ చుక్క అని వాడు కూడా పిలువబడ్డాడు. అలాగే యెషయా గ్రంథంలోనే 9వ అధ్యాయం 6వ వచనంలో ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము పైన రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, బలవంతుడగు దేవుడు అని ఆయనకు పేరు పెట్టబడును అన్నకాడ బలవంతుడు, బలవంతుడగు దేవుడు అన్నాడు. అలాగే అపవాదిని కూడా
ఇక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనంలో బలవంతుడు అని పిలుస్తున్నాడు. వాడు కూడా బలవంతుడేనట. దీని గురించే మళ్ళా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మరణ బలం గలవాడు అని అపవాదిని ప్రస్తావించాడు. వాడు బలవంతుడు. ఏం బలం వాడిదంటే మరణ బలం. మనుషుల పాపాన్ని ఆధారం చేసుకొని మరణాన్ని వారి మీదికి తీసుకొచ్చి ఏలేటట్టు చేసే బలం. మరణ బలం గలవానిని అనగా అపవాదిని తన మరణము ద్వారా నశింపజేయుటకును అన్నాడు. అక్కడ సరిపోయింది, వచనం దొరికింది మీకు. నాకెళ్ళి చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పాలి, ఇంకొకసారి చెప్పాలి. వాడికి కూడా బలవంతుడు అన్న పేరు ఉందా లేదా? యేసయ్యను మనం ఏమన్నాం? సర్వలోకానికి చక్రవర్తి, సర్వాధికారి, సర్వలోక చక్రవర్తి అన్నాం. వాడికి కూడా లోకాధికారి అనే పేరు ఉంది. సాక్షాత్తు యేసయ్య పిలిచాడు, ఇది లోకాధికారి వచ్చుచున్నాడు. అంటే వాడు కూడా లోకానికి అధికారి అని పిలువబడ్డాడు. అయితే ఇప్పుడు ఇవన్నీ వాడిని గణపరచడానికి చెప్పట్లా నేను. అయితే ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. వాడు వేకువ చొక్కే కానీ వాడు చీకటి చొక్క అయ్యాడు. అర్థమైందా? తేజో నక్షత్రం తన తేజస్సును కోల్పోయింది. వేకువ చుక్క కాస్త చీకటి చుక్క అయిపోయింది. కానీ యేసు తన్ను గూర్చి తన్నేమన్నాడు? ప్రకాశమానమైన వేకువ చుక్కను అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రకాశించుట మానలా, నిరంతర ప్రకాశము. చుక్క మన సైంటిఫిక్ భాషలో, సైన్స్ భాషలో నక్షత్రం, స్టార్. అవునా? సూర్యుడు ఒక నక్షత్రమా ఒక గ్రహమా? సైన్స్ ప్రకారం చెప్పండి, పెద్దగా చెప్పండి. ఇప్పుడు డౌట్ వచ్చి దేవుడికి వాళ్ళకి నక్షత్రమా గ్రహమా అని మళ్ళీ పెద్ద పెద్ద చదువులు చదివి ఉంటారు. చెప్పండి, నక్షత్రమా గ్రహమా? 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 గ్రహం అంటే నక్షత్రం అంటున్నారు. నక్షత్రం అంటే నక్షత్రమా కాదా? గ్రహమా? మీరు కాదు, లైవ్లో ఉన్న వాళ్ళని అడుగుదాం. లైవ్లో అరే జూమ్ చూపించను నాకు. జూమ్లో ఉన్న వాళ్ళని చూపించు, వాళ్ళు చెబుతారు. ఇప్పుడు జూమ్లో ఉన్న వాళ్ళు చెప్పండి, సూర్యుడు నక్షత్రమా గ్రహమా? నక్షత్రం అయితే మీ దగ్గర పేపర్ ఉంటే రాసి చూపించండి ఆ స్క్రీన్ మీద తొందరగా. ఎంతమంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు గట్టిగా నక్షత్రం అని చెప్పలేకపోయారు. వీళ్ళు నక్షత్రమా గ్రహమా? గ్రహమా కాదు. అది వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తున్నారు చూడు. వాళ్ళు ఏం రాశారు చూపించు. ఒకటి ఓపెన్ చేయి. దేవునికి స్తోత్రం. తొందరగా అదిగో అది చూపించారు చూడు, నక్షత్రం. అవునా? అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అని ఉంది. నీతి సూర్యుడు, వేకువ చుక్క. అరే బైబుల్లో ఆ రెండు కోట్ చేసుకున్నా దొరికిపోయింది కదా ఆన్సర్ మనకి ఈజీగా. దేవునికి స్తోత్రం. ఏం ఇబ్బంది పడకండి. ప్రకాశించుచున్న నక్షత్రం, నిత్యము వెలుగుతున్న నీతి సూర్యుడు యేసు. ఆ వెలుగు మారలా, అది చీకటి కాల, ఎప్పటికీ కాదు కూడా. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నవాడు. కానీ ఈడున్నాడే, ఈడు వేకువ చొక్కే కానీ ఇప్పుడు చీకటి చొక్క అయిపోయాడు. ఇది మీకు అర్థం కావాలి. ఇక రెండవది, యెషయా గ్రంథం 9:6లో బలవంతుడగు దేవుడు యేసు. వీడు బలవంతుడగు దోత. బలవంతుడగు దోత, బలవంతుడగు దేవుడు.
దేవుడు అంటేనేమో కుమ్మరి, దూత అంటేనేమో కుండ. కుండ ఎంత బలమైందైనా కుమ్మరి ముందు ఎగస్ట్రాలు చేస్తే ఏమైంది? పగిలిపోద్ది. చెప్పండి, అందరు చెప్పండి, ఏమైంది? పగిలిపోద్ది. కాబట్టి ఆయన బలవంతుడగు. ఇకపోతే వీడు లోకాధికారి, ఆయన సర్వాధికారివి. ఆగో, ఎక్కడుంది సర్వాధికారి అని? చూడు, రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. త్వరగా రోమా 9. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను. దివిలోనున్న ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. మహిమాత్మతో నన్ను నింపితివా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. వాడు సగం అధికారి ఈయన, వాడు లోకాధికారి ఈయన. ఓకేనా? అయితే బలవంతుడు అన్నాడు. ఎవరికంటే బలవంతుడు అంటే యేసయ్య కంటే బలవంతుడు కాదు ఆడు. ఆడు మనకంటే బలవంతుడు. అది పాయింట్. మనకంటే మహిమలో కొంచెం ఎక్కువ వాడు. అయితే వాడెంతటి బలవంతుడైనా వానికంటే మహాబలవంతుడు ఒకడు పైన మనకున్నాడు. మనకు పైన ఆకాశ మండలం ఉంది. మనకు పైన ఏముంది? ఆకాశ మండలంలో ఏమున్నాయి? ఎఫెసీ 6:12 దురాత్మల సమూహాలు ఉన్నాయి. అంటే మన పైన అవి ఉన్నాయి. పరదైసు 3వ ఆకాశంలో ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి తీయబడిన పరిశుద్ధుల ఆత్మలో ఆ దురాత్మల పైన ఉన్నాయి పరిశుద్ధుల ఆత్మలు. లెక్క ప్రకారం మొత్తం 5 ఆకాశాలు లెక్క వచ్చింది. 5 ఆకాశాలు మొత్తం. అయితేనే పరదైసు ఉన్న 3వ ఆకాశం మధ్యాకాశం అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7 ఆకాశాలు అంటారు. ఎన్ని ఆకాశాలు? 7 ఆకాశాలు అంటారు. ఇప్పుడు 7 ఆకాశాలు మనకు అనవసరం. మనకు 5 ఆకాశాలు మాత్రం లెక్క తీసుకుంటా. భూమి మీద నుండి పౌలు గారు చెప్పిన మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి చదివితే, నేను ఒక మనిషిని ఎరుగుతున్నాను. ఒక మనిషి గురించి అంటే తన గురించే తాను చెప్తాడు. డైరెక్ట్గా నేనే అనకుండా